అలాగే నా పేరు మీద అక్కడ మన ఛానల్ అప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు ప్రేమించిన వాడిని దక్కించుకోవడం కోసం ఎవరితోనైతే పెళ్లి సంబంధం కుదిరిందో వాళ్ళని చంపేయడం, లేదంటే పెళ్ళి అయిన తర్వాత చంపేయడం లవర్తో కలిసి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాకపోతే వాటిలో మెజారిటీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎలాగుండేవి అంటే అవన్నీ కూడా మోస్ట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, సో లేదంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో వీటి మధ్యలోనే ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి ఈ మధ్యకాలం అంతా కూడా. సో రిచ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. ఎందుకంటే మోస్ట్లీ రిచ్ ఫ్యామిలీస్ మీద మనకు ఒక ఒపీనియన్ ఉండేది. ఎలాంటిదంటే యూనో వాళ్ళకు ఒక క్లారిటీ ఆఫ్ విజన్ ఉంటుంది. వాళ్ళు రిచ్ అంటే ఆబ్వియస్లీ ఎంతో చూసి ఎంతో కష్టాలు పడి ఆ పొజిషన్కి వెళ్ళి ఉంటారు. సో ఈవెన్ అమ్మాయిల ఫ్యామిలీస్ అయినప్పటికీ కూడా బాగా రిచ్ ఫ్యామిలీతో పెళ్లి సంబంధం కుదురుతుందంటే ఎవరికి మటుకు వద్దు. సో డబ్బు ఉంటే చాలు కదా, అండ్ అబ్బాయి కూడా మంచోడు, బాగా చూసుకుంటాడు, అండ్ రొమాంటిక్ ఫెలో కూడా, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు జనరల్గా మనం అంటే ఏమనుకుంటామంటే అమ్మాయికి అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటాం. జనరల్గా రిచ్ పీపుల్ విషయంలో ఇలా జరుగుతుంది, ఏమీ ఉండదు. ఇలా కనుక అబ్బాయి కనుక ఇలా ఉన్నట్టయితే అమ్మాయికి అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. అబ్బాయి రిచ్, అబ్బాయి మంచోడు, అబ్బాయి బాగుంటాడు, అబ్బాయి రొమాంటిక్, అన్నీ కావాల్సినన్ని ఏమంటారు అరేంజ్మెంట్లు చేస్తాడు. తన బర్త్డేకి వాటన్నిటికీ కూడా కారు విండ్షీల్డ్ మీద రోజా పూలు పెట్టి డెకరేషన్లు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇంకేం కావాలి? పెళ్ళికేమో 17 కోట్ల రూపాయల ప్యాలెస్ బుక్ చేస్తాడు. ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇంకేం కావాలనుకుంటారు ఎవరైనా జనరల్గా. కానీ రిచ్ పీపుల్ విషయంలో కూడా వాళ్ళ ఆలోచనలు రిచ్గా ఉండవు. డబ్బు రిచ్ ఉంటుంది, పర్సు రిచ్ ఉంటుంది అంతే తప్పిస్తే సో మనసు రిచ్గా ఉండదు అనేది మటుకు చాలా క్లియర్గా ఈ ఇన్సిడెంట్తో అర్థమైపోయింది అనమాట. సో రిచ్ పీపుల్ బేసిక్గా ఇలాగా తప్పులు చేయరు. అంటే ఇలా పెళ్ళి వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఇష్టం లేదని చెప్తారు, చెప్పగలుగుతారు. అంతే తప్పిస్తే ఒక మనిషిని చంపేయాలి ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి రావు అని అని అనుకుంటాం. కానీ అట్లా కూడా ఉన్నారు, రిచ్ పీపుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. పేరుకి రిచ్ పీపుల్ కానీ వాళ్ళ ఆలోచనలు తుచ్చం. అదనమాట పరిస్థితి, నీచం. ఈవిడ బేసిక్గా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే సియా గోయల్. ఈవిడ బేసిక్గా పుణేకి చెందిన ఒక రిచ్ ఫ్యామిలీ యొక్క డాటర్. ఈవిడికి 26 ఏళ్ళ వయసున్న కేతన్ అగర్వాల్కి ఇచ్చి పెళ్లి చేయడానికి డిసైడ్ అయ్యారు రెండు ఫ్యామిలీస్ కూడా. ఎంగేజ్మెంట్ అంతా కూడా జరిగిపోయింది. సో రాజస్థాన్లోని ఒక 17 కోట్ల రూపాయల ప్యాలెస్ బుక్ చేశారు, అండ్ 2 ప్రైవేట్ ప్లేన్స్ కూడా పెట్టారు ఎవరికి, గెస్ట్ల కోసం. గెస్ట్లు బేసిక్గా అక్కడ వరకు వెళ్ళాలంటే వాళ్ళ కోసం ప్లేన్స్ కూడా పెట్టారు, 2 ప్రైవేట్ ప్లేన్స్. అంటే అంత రిచ్ అనమాట. సో ఇంత రిచ్గా ఉండి ఏం చేయాలో తెలియక అతను చచ్చిపోయాడు అనమాట. అంతే, అదే అర్థమవుతుంది ఇక్కడ. సో బేసిక్గా వీళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా రిచ్ ఫ్యామిలీసే. ఈ కేతన్ అగర్వాల్ అనే వ్యక్తి అసలు ఫస్ట్ ఎవరనేది తెలుసుకుందాం. ఇతను బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ రన్ చేస్తూ ఉంటుంది, సక్సెస్ గ్రూప్ అని చెప్పి. దాని CMO, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. పుణేకి చెందిన పర్సన్. ఇది బ్యాప్సన్ FW ఓలియన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తీసుకున్నాడు ఆంటర్ప్రినర్షిప్లో, అండ్ సింబయోసిస్ యూనివర్సిటీలో BBA డిగ్రీ తీసుకున్నాడు. లింక్డ్ఇన్ బయోని బట్టి సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ చాలా ప్రాజెక్టుల మీద కూడా వర్క్ చేస్తున్నాడు ప్రస్తుతానికి ఆయన. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కలిపి సుమారుగా 600 కోట్ల రూపాయలు ఆస్తుంది అబ్బాయి ఫ్యామిలీకి. ఇంకా ఒక మంచి రిచ్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారు. సో అమ్మాయికి ఏంటి, ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ అబ్బాయి పేరు కేతన్ కదా, వాడి పేరు చేతన్. చేతన్ రెండు ఒకటేలాగా అనిపిస్తూ ఉండొచ్చు, అక్షరాలు వేరే, మొదటి అక్షరాలు వేరంతే. ఇక్కడ కా వచ్చింది, అక్కడ చా వచ్చింది, అంతే తేడా. సో ఈ కేతన్ అనేటోడికి ఇచ్చి పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ అమ్మాయి ఇంట్లో చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, కానీ చెప్పలే. ఇంట్లో చెప్పలేదు, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ఏం చెప్పలేదు. దానికి బదులుగా ఆ అమ్మాయి వేసిన ప్లాన్ ఏంటంటే వీడితో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉందాం. ఎంగేజ్మెంట్ టైంలో కూడా భలే నవ్వుతూ కనబడుతుంది, రింగు చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇస్తుంటుంది, అన్నీ చేస్తుంది మొత్తం. తర్వాత అది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నుంచి ప్లాన్లు వేసుకున్నారు ఈయన చంపేయడానికి. ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చెప్పి ప్లాన్లు వేసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఆ చంపేయడానికి వాళ్ళు ఒక మంచి లొకేషన్ ఎంచుకున్నారు. ఆ లొకేషన్ ఏంటి అంటే ఒక కోట, లోహాగాడ్ ఫోర్ట్ అని ఒక కోట అనమాట. సో ఇది వీళ్ళు ఉండే ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. ఆ కోటను ఎంచుకున్నారు, ఎందుకంటే ఆ కోట మీద నుంచి కనుక పడితే బతికి పెట్టకట్టినోడు లేడు ఎవడు కూడా ఇప్పటి వరకు. ఎవడ పడినా చచ్చిపోవాల్సిందే, అంత పెద్ద కోట. సో ఆ కోట మీద
పైకి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి తోసేసి కింద పడిపోయి చంపేయాలి. సో వాడు పొరపాటున జారి పడిపోయాడు, అయ్యో కేతన్ అని చెప్పి ఏడవాలి. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడి గురించి చెప్పేసి ఈలోపు వీడు సెటిల్ అవుతాడు. ఈ చేతన్ అనేటోడు ప్రస్తుతానికి పని పాట లేదు, పోరంబోకు. సో వాడు బేసిక్గా సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే వాడికి మేబీ మంచి డిగ్రీస్ అయితే ఉండుండొచ్చు, బట్ జాబ్స్ అయితే లేవు ప్రస్తుతానికి, జాబ్ అయితే ఏం లేదు. సో వాడు మేబీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఈలోపు వాడు సెటిల్ అవుతాడు. సో ఒక పెళ్లి చేసుకోబోయేవాడు చచ్చిపోయాడు అంటే ఇప్పుడు అప్పుడే సంబంధాలు కూడా చూడరు కదా. సో అందుకని వీడిని చంపేసి కొద్ది రోజు టైం తీసుకొని ఆ తర్వాత వీడు ఏదో కొద్ది గొప్ప సెటిల్ అయిన తర్వాత ఇంక వీడిని ఇచ్చి చేయండి నాకు, ఇళ్ళరేకం వచ్చేస్తారు, ఇంట్లోనే ఉండిపోతాడు, ఇక మీతో పాటు మీ వ్యాపారాలన్నీ చూసుకుంటాడు అని చెప్పి వాళ్ళని ఏదో కన్విన్స్ చేయాలనుకున్నట్టుంది. సో దానికి ప్లాన్ వేశారు, ఎప్పుడో ప్లాన్ వేశారు యాక్చువల్గా. ఫస్ట్ జూన్ 4వ తారీఖున ఒకసారి ప్లాన్ వేశారు. జూన్ 4వ తారీఖున ప్లాన్ వేసి ఆ తర్వాత అక్కడ ఫెయిల్ అయింది ఆ ప్లాను. ఎందుకు? వాడిని తోసేసింది ఆ రోజు కూడా. తోసేస్తే అతను బేసిక్గా ఒక చెట్టును పట్టుకొని ఆగిపోయాడు అక్కడ. ఎందుకు తోసావు అంటే, కింద పాము వచ్చింది ఒకటి ఇప్పుడే, అది నిన్ను కరిచైపోతోంది, నిన్ను కాపాడడానికి అని తోసాను అన్నాను. అయ్యో చూడు, నాకు కాబోయే పెళ్ళడానికి నేనంటే ఎంత ప్రేమ, ఇప్పుడే నన్ను కాపాడడానికి ఎంత సాహసం చేసింది చూడండి, ఇది అని చెప్పి వాడు బేసిక్గా మురిసిపోయి ముక్కలైపోయాడు ఆ టైంలో. వాడికి తెలియదు కదా అది మర్డర్ ప్లాన్ అని. సో జూన్ 4వ తారీఖున జరిగింది అది. అయితే జూన్ 10వ తారీఖున మళ్ళీ రమ్మని పిలిచింది. రాయ్ కొండకు రాయ్ అన్నది. వాడు రానన్నాడు. అంటే వాళ్ళ అమ్మాయి వెళ్ళొద్దు అంది. అస్తమాను కొండలు ఎక్కడం ఎందుకు, పోయినసారి కూడా వెళ్ళినప్పుడు పాము వచ్చింది అన్నావు కదా, అప్పుడు కూడా ఏదో ఇబ్బంది అయింది అన్నావు కదా, ఎందుకు అస్తమాను, వద్దులే అనేసింది. వాళ్ళ అమ్మ వద్దంది. ఇంకా వెళ్ళలేదు మనోడు. తర్వాత ఇంకా ఫైనల్గా ఇట్లా కాదు, రావట్లేదు ఇది ఎట్లాగా అని చెప్పి ఏదో ఒకటి చేసి ఒప్పించింది. 18వ తారీఖున మళ్ళీ కోట మీదకి తీసుకొని వెళ్ళారు. చాలాసేపు బాగానే ఉన్నారు. అదే టైంకి చేతనగాడిని కూడా పిలిచింది అక్కడికి. చేతనగాడిని కూడా అక్కడికే రమ్మని చెప్పింది. సో ఇంకా వాడు బేసిక్గా ఎర్రటి ఎండలో 35 డిగ్రీల ఎండ కాస్తుంది అక్కడ. అంటే ఇంకా రియల్ టెంపరేచర్ ఫీల్ వచ్చి అరౌండ్ 40 డిగ్రీస్ ఉంది కొండ మీద. ఇక ఎవడైనా ట్రెక్కింగ్ చేయాలంటే ఆ టైంలో ఎలాగుంటుంది, చాలా అంటే చాలా ఒక్కపోత ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైంలో చాలా కష్టం, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఆ టైంలో. సో ఎంత వీలైతే అంతా షార్ట్స్ లేదంటే ఏదైనా లైట్ టీషర్ట్లు, అది కూడా కాటన్ ఇలాంటివి వేసుకొని తిరుగుతారు. వాడు ఎర్రటి ఎండలో 35 డిగ్రీల వేడిలో హుడీస్ వేసుకొని వచ్చాడు అక్కడ, మొహం కవర్ అవ్వడం కోసం. అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, సో మొహం కవర్ అవ్వడం కోసం అని చెప్పి వేసుకొని వచ్చి అక్కడ దొరికాడు కొంచెం. సో వీళ్ళిద్దరూ కలిసి మంచి టైం చూసి కెమెరాలు అవి లేని చోట పీచేబోర్డ్ అని చెప్పి వెనక నుంచి తోసారు, కింద పడిపోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాతే వెంటనే వచ్చారు కిందకి. అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి అరుపులు కేకలు అన్నీ పెట్టింది. కేతన్ ఓ నా కేతను నా కాళ్ళ పారాణి రాకుండానే ఆర్పేశావా అని చెప్పి ఇట్లా పాడుకుంటూ ఏడ్చుకుంటూ కిందకి వెళ్ళిపోయింది పాపం. వెళ్ళింది మొత్తం. ఆ తర్వాత మొత్తం అంటే కోట వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది, వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, అంబులెన్స్కి ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కిందకి వెళ్ళి పాపం అతని బాడీని రికవర్ చేశారు. అప్పటికే చనిపోయాడు అబ్బాయి. సో చనిపోయాడు. 26 ఏళ్ళు, మంచి లైఫ్, హ్యాపీ లైఫ్, ఏం చేయలేం. సో ఎండ్ అయిపోయింది అక్కడతో. సో అందరూ కూడా ఏమనుకున్నారంటే, అందుకేనమ్మా దిక్కుమాల కోటకి వెళ్ళొద్దన్నాను, చూడు ఇలాగే జరిగింది, ఆ కోటకు పోయినసారి కూడా ఏదో జరిగింది, ఇప్పుడు కూడా ఇలాగే జరిగింది, ఆ కోటలో ఏదో ప్రమాదం ఉంది, వెళ్ళొద్దన్నాను, వెళ్ళాడు కానీ ప్రాణాలు కోల్పోయాడు, ఇప్పుడు అది ఇదని అలా బాధపడ్డారు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. కానీ వాళ్ళకి తెలియదు కదా ఈవిడే చంపేసిందని చెప్పి. కాకపోతే పోలీసులు తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు అన్నిసార్లు ఆ కోటకు రమ్మని పిలిచింది ఈవిడే అంటే ఒక డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక కోట ఎన్నిసార్లు ట్రెక్ చేస్తారు, ఎన్నిసార్లు ఎక్కినా అదే కోట, ఎన్నిసార్లు ఎక్కినా అదే వ్యూస్. పోనీ బేసిక్గా సాయంత్రం పూట చేస్తున్నారా, లేదు ఎర్రటి ఎండలో ఎవరైనా ట్రెక్కింగ్ చేస్తారు అసలు, అది మళ్ళీ పుణే బాగానే ఉంటుంది రెండు వెదర్, బట్ అయినా కూడా అది ఏందో అసలు అర్థం కాక పోలీసులు బేసిక్గా సరే చూద్దాం, అసలు బేసిక్ ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా, మరి మాగా రిచ్ అబ్బాయి కదా, సో ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా అని చెప్పి సీసీ కెమెరాలు అవి చూస్తున్నారు. వీళ్ళిద్దరూ బాగానే కనబడ్డారు, అంతా ఉంది. కాకపోతే అక్కడ ఒకడు హుడీ వేసుకొని తిరుగుతున్నాడు. వాడిని చూస్తే డౌట్ కొట్టింది పోలీసులకి, ఏదో తేడా ఇరుక్కు అని చెప్పి. తర్వాత ఈ అమ్మాయి యొక్క చాట్స్ అన్నీ కూడా వెతకడం మొదలుపెట్టారు, కాల్ డేటా మొత్తం తీసుకొని వచ్చారు. అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి బేసిక్గా ఒకటితో కంటిన్యూస్గా కొన్ని వేల సార్లు మాట్లాడింది లాస్ట్ 3 monthsలో, 3-4 అంటే లాస్ట్ 3 months డేటా తీసుకొచ్చారు. అందులో కొన్ని వేల సార్లు ఒక నెంబర్కి కాల్ చేసింది. ఆ నెంబర్ అనేటోడు బేసిక్గా చేతన్ చౌదరి అనేటోడిది. ఆ చేతన్ అనేటోడు బేసిక్గా వాడి ముఖ కవలికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సీసీ కెమెరాలో కనబడిన వాడితో మ్యాచ్ అవుతున్నాయి ఆల్మోస్ట్.
సో ఆ తర్వాత చాటింగ్లు ఇవన్నీ కూడా చూసుకున్నారు. సో వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని అర్థమైంది. ఆ తర్వాత ఫైనల్గా మళ్ళీ పిలిచి కొంచెం బెదిరించి వార్నింగ్ ఇచ్చి అడిగితే అప్పుడు ఫైనల్గా తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరూ తోసేశారు, చంపేశారు. అది క్లారిటీకి వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు ప్రస్తుతానికి. సో బేసిక్గా ఇదేంటంటే అదేదో ఇన్సిడెంట్ అయిందా, అప్పుడప్పుడు ఒక హనీమూన్ ఇన్సిడెంట్ అయింది. నాకు ఎగ్జాక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు కానీ అది ఒక కైండ్ ఆఫ్ హనీమూన్ ఇన్సిడెంట్ లాగా జరిగింది ఒకటి. మేఘాలయలో అనుకుంటా. మేఘాలయలో ఒక హనీమూన్ ఇన్సిడెంట్ అయింది కదా, సేమ్ అలాగే. కాకపోతే ఇదేంటంటే ఇది ప్రీ ఎగ్జిస్ట్ అంటే బిఫోర్ హనీమూన్ అనమాట. ఇది బేసిక్గా వీళ్ళు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఒకటి జరగబోతుంది వీళ్ళకి కొద్ది రోజుల్లో. పెళ్ళి నవంబర్లో, యాక్చువల్గా పెళ్ళి ఇప్పుడు కాదు, ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయితే కావాలనే ఆ అమ్మాయి పెళ్ళిని చాలా రోజులు పొడిగించింది. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది, సో నవంబర్లో పెళ్ళి. అది కూడా ఇంకా కొంచెం ముందుకు ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేసింది కానీ కుదరలేదు, ఒప్పుకోలేదు ఎవరు కూడా. సో ఈ పెళ్లి కాన్సెప్ట్ దగ్గరకు వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం అని చెప్పి వీళ్ళు ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నారు, గోవాకి ఎక్కడికో వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎంత కాదన్నా ఇద్దరు ఒకటే రూమ్లో ఉంటారు. మరి అక్కడ కొంచెం అని అనిపించింది ఏమో మరి. ఇంకా మరి అది వీళ్ళు ఈ బాయ్ ఫ్రెండ్ అనేటోడు కంగారు పెట్టుంటాడు. సో అందుకని చెప్పి ఇంకిద్దరు కలిపి లేపేశారు. అది చాలా దారుణంగా. అంటే బేసిక్ ఒకటి చెప్తా చూడు, ప్రతి ఒక్కరి లైఫ్ చాలా ప్రీషియస్, నేను కాదనట్లేదు. ప్రతి ఒక్కరి జీవితం విలువైంది. అది మేఘాలయాలో చనిపోయిన వ్యక్తి అవ్వచ్చు, బ్లూ డ్రమ్లో చచ్చిపోయిన మనిషి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అందరి జీవితం విలువైంది. కాకపోతే ఏంటంటే జనరల్గా ఒక 26 ఏళ్ల వయసులో ఒక 600 కోట్ల రూపాయల సంపదను కలిగి ఉన్న ఒక ఇంట్లో ఉండడం అనేది ఎంతోమంది కళ, సాధించలేని కళ. జీవితాంతం కష్టపడినా కూడా సాధించలేని ఒక కళ చాలామందికి. నాకంటే 4 ఏళ్ళు చిన్నోడు అయినా కూడా నేను ఇప్పుడు ఏమున్నాను, ఒక రెంటెడ్ ఫ్లాట్లో ఉన్నాను. ఆయన 600 కోట్ల సంపదలో ఉన్నాడు. సో నాతో కంపేర్ చేసుకుంటే అతను చాలా అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు. అతని జీవితం చాలా విలువైనది. ఎందుకంటే ఎంతో ఆనందంగా గడపచ్చు. నేను అందుకే ఎవరి జీవితాలతోనే కంపేర్ చేయటం, నేను నా జీవితంతోనే కంపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎవరి జీవితాలతోనే కంపేర్ చేస్తే మళ్ళీ హర్ట్ అవుతారు మళ్ళీ. అందుకే నేను నా జీవితంతోనే కంపేర్ చేస్తున్నాను. సో నాకంటే చాలా బెటర్ లైఫ్, వాల్యుబుల్ లైఫ్. అంటే ఏది కావాలనుకున్నా దొరుకుతుంది, ఏది కావాలంటే అది. రిచ్ కార్లు కావాలంటే రిచ్ కార్లు వస్తాయి, లేదంటే ఎలాంటి డెకరేషన్ కావాలంటే అటువంటి డెకరేషన్. 17 కోట్ల రూపాయల ఏమంటారు ప్యాలెస్ని పెళ్లికి బుక్ చేశారంట. ఏం చెప్తాం ఇంకా. అంటే 17 కోట్ల రూపాయలు మనం అసలు జీవితంలో చూడగలమా? లేదు, అవ్వని పని. కానీ ఆయన దాంతో ఒక ప్యాలెస్ బుక్ చేశాడు పెళ్ళికి. అంటే అంత ఇష్టం, అంత బాగా చూసుకోవాలనుకున్నాడు. రిచ్ పీపుల్ చాలా రిచ్గా చూసుకోవాలనుకుంటారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని. సో అతను బేసిక్గా చాలా ప్రేమగా ఉన్నాడని అర్థమవుతుంది ఆ అమ్మాయి విషయంలో. కొన్ని ఆ డెకరేషన్ వీడియోస్ అవన్నీ చూస్తున్నాను కదా, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, బేసిక్గా అమ్మాయి వాటన్నిటిలో కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా ఇష్టం లేని ఒక అమ్మాయి ప్రవర్తించట్లే. అంటే వీళ్ళు కావాలని అలాగే చేస్తారు, నేను కాదనట్లేదు. అంటే అలా ఉంటే దొరికిపోతారు కదా, డౌట్ వస్తుంది కదా, ఏంటి నీకు పెళ్ళి ఇష్టం లేదా చెప్పు, ఇష్టం లేదంటే చెప్పు, క్యాన్సిల్ చేద్దాం అంటారు కదా. అప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి మీదకి వస్తుంది, అది రాకూడదని చెప్పి. అంటే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే నేరం చేసేస్తాం, దొరకము, లైఫ్లో ఎక్కడా దొరికే అవకాశాలు లేవనుకుంటున్నారు. చేసిన 5 రోజులు దొరికిపోయారు, 5 రోజులు కానీ 4 రోజులు దొరికిపోయారు. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదా, లేదంటే ఏంటి చట్టాన్ని లేదంటే సమాజాన్ని అంతా తక్కువ అంచనా వేస్తున్నారా? అంటే క్రైమ్ చేయడం అంత ఈజీ అయిపోయిందా? పెళ్ళి ఇష్టం లేకపోతే నో చెప్పొచ్చుగా, నో చెప్పేసి వెళ్ళిపోవచ్చుగా. చాలామంది లేడీస్ ఇలా తయారయ్యారు. అంటే ఎస్పెషల్లీ ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు 1,00,000 మందిలో 10 మంది ఉండొచ్చేమో, కానీ ఈ 10 మంది మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది. ఈ 10 మందిని మనం ఓ చోట చేరిస్తే అది 100% ఇంకా ఓకే. సో అది ప్రాబ్లం. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు 370 రూపాయల బిర్యానీ కోసం ఏదైతే కాంట్రవర్సీ జరిగిందో ఆ స్థాయి కాంట్రవర్సీ ఈ ఇన్సిడెంట్కి జరగదు, ఇక్కడ జరగదు. అక్కడ ఒక అమ్మాయికి జరగలే, ఇక్కడ దీనికి జరగదు. అండ్ తర్వాత ఇంకొకటి, ఆ అమ్మాయి కూడా రిచ్చే, బాగా రిచ్ క్యాండిడేటే ఆ అమ్మాయి కూడా. సో ఏదో ఒక రోజు ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చేస్తుంది, అమ్మాయికి బెయిల్ వచ్చేస్తుంది. పుణే పోర్షే ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో వాడికి ఎట్లయితే బెయిల్ వచ్చిందో అట్లాగే ఈ పిల్లకి బెయిల్ వచ్చేస్తుంది, బరాబర్ వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి అతనికి అబ్బాయికి ఉరిశిక్ష వేయాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు, బట్ వాళ్ళు వెయ్యరు. అయితే
ఓ 14 ఏళ్ళు వేస్తారేమో. ఆర్గనైజర్ క్రైము, మనిషిని చంపినందుకు వీటన్నిటికీ కూడా 14 ఏళ్ళు వేస్తారేమో. దాంట్లో కూడా ఒక 7 ఏళ్ల తర్వాత ఏమంటారు సత్ప్రవర్తన కింద బయటకు విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదొకటి ఉంది మళ్ళీ. అంటే ఇవన్నీ ముందు మాట్లాడుకుంటారులేండి ఇవన్నీ కూడా. నాకు తెలిసి ఈ పుణే పోర్చే ఇన్సిడెంట్లో కూడా వాడికి ఏమీ శిక్ష పడలే. వాడు బయటకు వచ్చి ఫుల్ పార్టీ చేసుకుంటున్నాడు, ఎంజాయ్ చేసుకుంటున్నాడు. వాడికి 3 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు బయట. ఏముంది, ఒక 3 నెలలు ఉన్నాడు జైల్లో అంతే. అంటే అది వాడిని మార్చిందా అంటే లేదు, వాడు మళ్ళీ వచ్చి తాగుతున్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నారు. ఇంకేం చెప్తాం ఇంకా. సో రిచ్ పీపుల్ వ్యవస్థను కొనేయగలరు, డబ్బు ఇచ్చి మేనేజ్ చేసేయగలరు, ఏదైనా చేయగలరు. సో మనుషులు ఎంతైనా సరే సోషల్ మీడియాలో ఏదైతే రచ్చ జరుగుతుందో, రచ్చ చేస్తారో దానివల్ల ఏం మారిపోదు. ఎక్కడో కొన్ని చోట్ల మటుకు జరుగుతుంది అంతే తప్ప సోషల్ మీడియా రచ్చ వల్ల ఏం మారిపోదు. మనం తలుచుకుంటే ఏదైనా మార్చేయగలం. అబ్బని పనులు. పుణేలో ఉన్న ప్రజలందరూ కూడా, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కడ ధర్నా చేయాలి. పోలీస్ స్టేషన్ ముందు, కోర్టుల ముందు. రాఖీ సినిమాలో వెళ్ళినంత మంది జనాలు వెళ్ళాలి క్లైమాక్స్కి. అట్లా వెళ్తారా? వెళ్ళరు. ఆపదు అదంతా కూడా. అలా ఎలా జరుగుతుంది, సినిమాల్లో జరుగుతుంది, రియల్ లైఫ్లో ఎందుకు జరుగుతుంది అని మళ్ళీ అంటారు. మళ్ళీ అన్నీ ఉంటాయి. సో అంటే ఇంత హ్యాపీ లైఫ్, ఇంత మంచోడు తెలుస్తోంది మనిషి ప్రతి చోట, చాలా స్పష్టంగా కనబడుతోంది. సో తన బర్త్డే కొద్ది రోజుల క్రితం సెలబ్రేట్ చేశాడు. ఎంత బాగా సెలబ్రేట్ చేశాడు అసలు. సో మళ్ళీ 20th బర్త్డే అంట అప్పటికి. సో 20 ఏళ్ళు ఆ పిల్లకి. 20 ఏళ్ల వయసులో ఎంత క్రూరంగా ఆలోచించగలిగింది. ఆ సర్ప్రైజ్ సెలబ్రేషన్లు చేయడానికి 1 నెల రోజులు ప్లాన్ చేశాడంట. కాదే, బర్త్డే 19th. అయితే ముందు నుంచి సెలబ్రేషన్లు చేస్తానే ఉన్నాడు ఆయన. సెలబ్రేషన్లు చేసి 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 ఫైనల్గా జూన్ 19న ఏదో వేరే పెద్ద సెలబ్రేషన్ చేయబోయినట్టున్నాడు. జూన్ 18కి వేసారు. బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది ఆడు అప్పటికే కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు కదా, రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇది. బర్త్డే గిఫ్ట్ ఆ పిల్ల బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఏం చెప్తాం ఇంకా. ఆ బర్త్డే సెలబ్రేషన్ కోసం మహాబలేశ్వర్లో ఒక లగ్జరీ రిసార్ట్లో 40 రూములు బుక్ చేశాడంట. చెప్తున్నా, ఏది కావాలంటే చేయగలడు, ఏదంటే చేయగలడు, ఏది కావాలంటే అది వస్తుంది ఆయన ముందుకి. అలాంటి ఒక పర్సన్ కానీ ఎంత ధైర్యంగా చంపేసింది. 20 ఏళ్ల వయసు మళ్ళీ అంత క్రూయల్గా ఎట్లా ఆలోచించగలిగింది. మనిషి అట్లా కనబడట్లేదు కానీ 20 ఏళ్ళే. అంటే లేడీస్ జనరల్గా కొంచెం చిన్న ఏజ్లోనే పెద్ద ఏజ్లో కనబడుతుంటారు కొంతమంది ఎంత పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళలా కనబడుతుంటారు, అది వేరే విషయం. సో ఇట్లా ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎంత దారుణమయ్యా అనిపిస్తుంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమే చాలా వరస్ట్. దానికి ఎవ్వరు ఏం చేయలేరు. అది అంతే. ఇంకా మనకేం చెప్తాం ఇంకా. వాడి గురించి బాధపడి ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు. అతి దారుణంగా చంపేసింది. అంటే వాడికి ఆ టైంలో ఆ కింద పడిపోతుంటాడు కదా, కింద పడిపోతూ ఆ దెబ్బలు తగులుతూ ఆ ప్రాణం మెల్లిమెల్లిగా పోతూ ఉన్న టైంలో ఇలాంటి దానికోసమా, నన్ను చంపేయడానికి చూసిన దానికోసమా నేను ఇన్ని అరేంజ్మెంట్లు చేశాను, ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, అంత పెద్ద రేస్ అది ప్యాలెస్ బుక్ చేశాను పెళ్ళికి, దీనా నేను పెళ్లి చేసుకొని జీవితాంతో కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలనుకున్నాను నేను. అలా అనుకుని ఉండుంటాడు. ఇంకా ఏం చెప్తాం ఇంకా. అది మరి. సో ఈ పుణే ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది ఇంకొక మేఘాలయ ఇన్సిడెంట్. కాకపోతే ఏంటంటే అది మేఘాలయ కంటే కొంచెం అడ్వాన్స్డ్. అదేంటంటే పెళ్ళి అయ్యాక హనీమూను, ఇది పెళ్ళికి ముందు ట్రిప్పు. పెళ్ళికి ముందే ట్రిప్పులు వేస్తున్నారు. అట్లా వేస్తున్న క్రమంలో చంపేసింది. అక్కడ అంతే లోయలోకి తోసేసి చంపేశారు, ఇక్కడ అంతే ఆ కోట కిందకి తోసేసి చంపేశారు. వాటెవర్ ఇట్ ఈస్, చంపేయడానికి ఇలాంటి ఎత్తైన ప్రదేశాలు కోరుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి అయ్యా, నెక్స్ట్ టైము మీరందరూ కూడా ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా పెళ్లి కాకముందో, మీ కాబోయే భార్య పెళ్లి కాకముందో, పెళ్ళైన తర్వాత, పెళ్ళైన ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ల వరకు ఆలోచించండి. ఎందుకంటే ఆ తర్వాత పెళ్ళైన 10-15 ఏళ్ల వరకు కూడా ఇలా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. సో పెళ్ళైన ఒక 10-15 ఏళ్ల వరకు ఏమైనా ఎత్తైన ప్రాంతాలకు వెళ్దామంటే వెళ్ళకండి. లైక్ ఎత్తైన గుళ్ళు, ఎత్తైన కొండలు, ఎత్తైన కోటలు, ఇట్లాంటి వాటికి వెళ్ళకండి. కిందనున్న గుళ్ళకి వెళ్ళండి, కిందనే ఉన్న కోటలకు వెళ్ళండి, కిందనే ఉన్న కొండలకు వెళ్ళకండి, అసలు కొండలు ఎక్కకండి. అంతే, ఇంతకంటే ఏం చెప్పలేం. వీలైతే ట్రిప్పులకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కూడా మీతో పాటు ఎవరో ఒక తీసుకెళ్ళండి. మీ వాళ్ళని, వాళ్ళకు ఒక రూమ్ సెపరేట్గా తీసేయండి. ఎంత హనీమూన్ అయినా సరే మీ వాళ్ళని తీసుకెళ్ళండి. కావాలంటే మీ అమ్మా నాన్నని పట్టుకుపోండి. వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుంది. ఏముంది, మనం మన గదిలో ఉంటాం, వాళ్ళు వాళ్ళ గదిలో ఉంటారులే అని చెప్పండి.
వాళ్ళని కూడా తీసుకెళ్ళండి ట్రిప్కి, హనీమూన్కి కావాలంటే. పెళ్ళికి ముందు వెళ్ళే ట్రిప్పులకు కూడా ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్ళండి. మీ బ్రదర్సో, సిస్టర్సో, కజిన్సో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరిని తీసుకెళ్ళండి. తోడుంచుకోండి ఎవరో ఒకరిని. అనవసరంగా చచ్చిపోతున్నారు. ఎందుకు వచ్చింది చెప్పండి. జాగ్రత్తగా ఉండండి. సో అది మరి. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జావర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.